వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సిట్యుయేషన్ హెచ్ఎంపీవీ వైరస్ గురించి మాట్లాడాలి. బికాజ్ ఎవరో ఇద్దరు చిన్నపిల్లలకి హెచ్ఎంపీవీ డయాగ్నోస్ చేశారంట. కోవిడ్ తర్వాత మళ్ళీ ఇండియాలో కూడా అది విజృంభించబోతుందని చెప్పి లాక్డౌన్ అనౌన్స్ చేస్తున్నారు. గందరగోళంగా ఉంది. ఫస్ట్ అసలు హెచ్ఎంపీవీ అంత ప్రాణాంతకమా కాదా, కొంచెం ధైర్యం చెప్పు, దాని ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హెచ్ఎంపీవీ వైరస్ అనేది హ్యూమన్ మెటానిమో వైరస్. అదేం కొత్త వైరస్ కాదు, అదొక బచ్చా వైరస్. 21 years నుంచి ఉంది. 2001లో ఒక డచ్ సైంటిస్ట్ నాసోఫెరింజియల్ సెక్రీషన్స్ని స్వాబ్ తీస్తే ఆ స్వాబ్లో ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఉంది అని కనుక్కున్నారనమాట. దీని ఫ్యామిలీ వచ్చేసి హ్యూమన్ మెటానిమో వైరస్ కదా. ఇది చాలా దగ్గరగా ఏవియన్ మెటానిమో వైరస్, అంటే బర్డ్స్లో ఉండేటటువంటి నీమో అంటే ఎయిర్లో నుంచి స్ప్రెడ్ అవుతూ ఎయిర్కి సంబంధించిన ఆర్గన్స్ అంటే మన లంగ్స్ని ఎఫెక్ట్ చేసేటటువంటి వైరస్. ఇప్పుడు మనం తుమ్మిన దగ్గిన కామన్గా గాల్లో స్ప్రెడ్ అయ్యేది ఆర్ఎస్వి వైరస్, అంటే కామన్ కోల్డ్ వైరస్ ఆర్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్. అది ఫస్ట్ మోస్ట్ కామన్, 56% ఆర్ఎస్వి ఉంటుంది. దాని తర్వాత సెకండ్ మోస్ట్ కామన్ వైరస్సే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనమాట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫస్ట్ కేస్ ఇస్ ఫౌండ్ ఇన్ ఇండియా అని అంటున్నారు. ఫస్ట్ కేస్ ఏమిటి? ఇండియన్ పాపులేషన్ని మొత్తం స్క్రీన్ చేస్తే ఓ 30-40% పాపులేషన్ ఆల్రెడీ హెచ్ఎంపీవీ పాజిటివ్ ఉంటాం. అది వెరీ కామన్లీ ఎగ్జిస్టింగ్ వైరస్ ఇన్ ద ఎయిర్ అనమాట. సో నెక్స్ట్ ఏమంటున్నారంటే దీనికి మెడికేషన్ లేదు, దీనికి వ్యాక్సిన్ లేదు అంటున్నారు. అది అసలు ఒక వ్యాక్సిన్ తయారు చేయదగ్గంత పెద్ద ఎనిమీ అని అనుకోలేదు కాబట్టే అసలు వ్యాక్సిన్ తయారు చేయలేదు. సో లాక్డౌన్ దాకా వెళ్ళిపోయారు మన వాళ్ళు. మళ్ళీ అంత అవసరం, అంత సీన్ లేదంటావా? లేదు, ఇది ఒక చాలా సాధారణమైనటువంటి వైరస్. ఈవెన్ కరోనా వైరస్ కూడా రెగ్యులర్ కరోనా వైరస్ మనందరం ఎన్నో యుగాలుగా ఫేస్ చేస్తున్న వైరస్సే. కానీ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఈ రెగ్యులర్ కరోనా వైరస్ని కొంచెం మాడిఫై చేసి ఒక పెద్ద మ్యూటేషన్ వచ్చి ఒక నోవెల్ అంటే న్యూ కరోనా వైరస్ వచ్చింది. కాబట్టి ఆ న్యూ కరోనా వైరస్కి తగ్గ ఇమ్యూనిటీ మనకి లేదు. నార్మల్లీ ఏమవుతుందంటే యాంటీజెనిక్ షిఫ్ట్, యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అని 2 ప్రాసెస్ల ద్వారా ఒక ఫ్లూ వైరస్ కానీ లేకపోతే ఏ వైరస్ అయినా మెల్లమెల్లగా కొంచెం మారుతూ ఒక కొత్త వైరస్ లాగా ఒక కొత్త స్ట్రెయిన్ తయారవుతుంది. ఈ ప్రాసెస్ అంతా యూజువల్లీ 20-30 years జరుగుతుందన్నమాట. సో యూజువల్లీ ఎపిడమిక్స్ కానీ పాండమిక్స్ కానీ ఒక 30 yearsకో ఒక 50 yearsకో ఒకసారి వస్తూనే ఉంటాయి. రైట్? ఇంత ఫ్రీక్వెంట్గా 2 yearsకి ఒకసారి 5 yearsకి ఒకసారి ఎపిడమిక్స్ అండ్ పాండమిక్స్ రావడం అనేది ఎప్పుడూ జరగలేదు. గాట్ ఇట్. అమ్మయ్య, కొంచెం మనశ్శాంతిగా ఉంది ఈ మాట విన్న తర్వాత. మన యాక్చువల్ డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. షూర్. ఆల్వేస్ తెలుసా, కాలేజ్లో చదువుకునేటప్పుడు అంటే ఫ్రెండ్స్ ఇట్లా ఇంత ఇంపాక్ట్ ఉండదేమో కానీ బట్ ఆఫ్ డౌన్ ది లేన్ నువ్వు ఇట్లా ఒక పీడియాట్రిషియన్గా సెటిల్ అయ్యావు. ఫర్ స్మాల్ థింగ్స్ వీ కీప్ కాలింగ్ టు యూ, వీ కీప్ ఆస్కింగ్ యూ. ఇలా ఉన్నప్పుడు ఐ రియలీ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నా ఫ్రెండ్ ఇట్లా ఉంది అని అనుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు నువ్వు చేసిన అచీవ్మెంట్స్ మా అందరికీ తెలిసినప్పుడు కంగ్రాచులేషన్స్. ఐఎమ్ గ్లాడ్ టు మీట్ యూ టుడే హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ద అడరేషన్ ఈజ్ మ్యూచువల్ యాక్చువల్లీ. మేము కూడా ద వెరీ ఫస్ట్ టైం శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో నేను చూసినప్పుడు ఐ లిటరలీ స్క్రీమ్డ్ ఇన్ ద థియేటర్, హే దట్స్ మై ఫ్రెండ్. ఎందుకంటే నాకు తెలీదు ఆ మూవీలో యాక్ట్ చేస్తున్నట్టు. బట్ దేర్ వర్ మెనీ ఇన్సిడెంట్స్ లైక్ దట్, యు నో. ఐ జంప్డ్ అవుట్ ఆఫ్ మై స్కిన్స్ అండ్ హీ వెరీ ప్రౌడ్లీ టోల్డ్ ఎవ్రీవన్, హే దీప్తి ఈజ్ మై ఫ్రెండ్ అని. సీరియస్లీ నువ్వు అన్నట్టు బిగ్ బాస్ అస్సలు చూడను. ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూసి నీకోసం ఓట్ చేశాను. అరే వా, థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్లీ ది అడ్మిరేషన్ ఇస్ మ్యూచువల్ నౌ. సో టు స్టార్ట్ అవర్ షో, అపరాజిత, అసలు చెప్పు, పీడియాట్రిషియన్ అవ్వాలి అని నీకు ఎందుకు అనిపించింది? I think I was in around class 3 or class 4 when my dad wanted me to sign up for a oration program, elocution program at school. టాపిక్ ఏంటి అంటే మై అంబిషన్. మా ఫాదర్కి ఏంటంటే మా ముగ్గురులో ఎవరన్నా ఒక్కళ్ళనన్నా సివిల్స్కి పంపించాలి, ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అన్న 3 ముక్కలు పేరు వెనకాల చూసుకోవాలి అని ఆయన కోరిక అనమాట. సో కొంచెం నన్ను మ్యానిపులేట్ చేద్దాం అని ఐఆర్ఎస్ అవ్వమ్మా, ఐఏఎస్ అవ్వమ్మా, నీకు వెనకాల ఇలా ఉంటుంది. అప్పట్లో చిత్ర రామచంద్రన్ వాజ్ ద ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ విజయవాడ. మన బందర్ రోడ్ మీద ఆవిడ ఇల్లు చూపించి ఇదిగో ఇలా బంగ్లా ఇస్తారు, ఇలా కార్ ఇస్తారు అని కొంచెం ట్రై చేశారు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. దెన్ ఐ సెడ్, ఫైన్ డాడీ, మన మొత్తం కంట్రీలో హయ్యెస్ట్ పర్సన్ ఎవరు? ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్. ఈవెన్ వాళ్ళకి బాగాలేకపోయినా దే గో టు ఎ డాక్టర్. I believe a doctor is more powerful or impactful than anybody else. I want to be a doctor అని చాలా ఫర్మ్గా చెప్పాను. And not only that, I specifically told him at that point that
పిడియాట్రిషియనే అవుతాను అని కూడా అట్ దట్ పాయింట్ ఆఫ్ ద టైమే చెప్పాను. అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ ఫ్యూ పీపుల్ ఐఎమ్ గ్లాడ్ ఐ కుడ్ లివ్ మై డ్రీమ్. వండర్ఫుల్ వెరీ వెల్ సెట్. ఐఎమ్ హ్యాపీ నీ డ్రీమ్ని నువ్వు అచీవ్ చేసుకోవడమే కాకుండా చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నావు నీ ప్రొఫెషన్లో. లిటరలీ పీపుల్ ఆర్ లుకింగ్ అప్ టు యూ అనేది ఒక పాయింట్లో నాకు ఎక్కడో అనిపించింది. అపరాజిత మన ఫ్రెండ్స్తో మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇది అపరాజిత డీల్ చేసిన కేసు అంట, షీ వాజ్ అ డ్యామ్ హిట్ దెన్ అని అనిపించింది. సో బీయింగ్ అ పీడియాట్రిషియన్ నీ డ్రీమ్ని అచీవ్ చేసుకోవడం ఇస్ వన్ హై పాయింట్ అనుకున్నప్పుడు నీ కెరియర్లో ది బెస్ట్ ఫేజ్, బెస్ట్ మూమెంట్ you cherished being a pediatrician ఏంటి? All right. Yeah, this is one case which has really touched my heart. నేను యూకేలో ఫెలోషిప్ చేస్తున్నా, నియోనెటాలజీ ఫెలోషిప్ చేస్తున్న రోజుల్లో ఫస్ట్ 6 months యూకేకి వెళ్ళిన తర్వాత I was not even allowed to touch a baby. I go with an experience of 15 years of pediatric experience to UK, and మనం వెళ్ళిన తర్వాత వీఆర్ లుక్డ్ అపాన్ లైక్ ఎన్ ఏలియన్. ఒక చిన్న క్యానీలో పెట్టడానికి కూడా నన్ను ట్రస్ట్ చేసేవారు కాదు, బేబీని నా చేతికి ఇచ్చేవారు కాదు. ప్రతి చిన్న దానికి కూడా దే యూస్ టు కాల్ ద కన్సల్టెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నైట్ అండ్ ద కన్సల్టెంట్ హ్యాస్ టు రష్ ఇన్ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. ఎందుకు అట్లా? మన ఇండియన్స్కి మనకు రాదనా? ట్రస్ట్ బాగా జడ్జ్మెంటల్ లెన్స్ తోటి చూస్తారు. అండ్ నైజీరియన్స్ అండ్ అదర్ పీపుల్ అయితే దే ఓవర్ కాంపెన్సేట్. మనకి యూజువలీ ఎలాంటి ఇంప్రెషన్ ఉంటుందో నాకు తెలియదు, కానీ నైజీరియన్స్ వర్ ద బెస్ట్ పీపుల్ ఎట్ హార్ట్. నాకు అవుట్ ఆఫ్ దేర్ వే వెళ్ళి యూఆర్ డూయింగ్ చాలా మంచి జాబ్, నువ్వు చాలా బాగా చేస్తున్నావు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఫస్ట్ బూస్ట్ చేసింది నైజీరియన్స్. నాట్ మన తెలుగు పీపుల్ కానీ మన ఫెలో ఇండియన్స్ కానీ కాదు. నైజీరియన్ పీపుల్ వర్ లైక్ లేదు యూఆర్ డూయింగ్ చాలా బాగా చేస్తున్నావు, ఇంకా చేయి అని సపోర్ట్ చేసింది నైజీరియన్స్. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ దోస్ నైట్స్ ఐ వాజ్ ఆన్ నైట్ డ్యూటీ అలోన్, ఎవరూ లేరు. అండ్ ఒక బేబీని తీసుకొచ్చారు, 6-day-old బేబీ. బేబీ హెడ్ టు టో బ్లూగా ఉంది, చేతులు కాళ్ళు మొత్తం హోల్ బాడీ చల్లబడిపోయింది, సైన్స్ ఆఫ్ లైఫ్ అనేవి లేవు. అయ్యో. ఆ బేబీకి ఏబీజీ చేసాం ఇమీడియట్లీ. ఏబీజీ చేస్తే పీహెచ్ వచ్చేసి 6.7 ఉంది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఒక డెడ్ బేబీస్ పీహెచ్ అనమాట. అండ్ నెవర్దలెస్ వీ డోంట్ గివ్ అప్ ఆన్ బేబీస్ ఈజీలీ, రైట్? సో వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఒక టీం మొత్తం వచ్చేసారు. ఏఎన్డీలో ఉంది బేబీ, సిపిఆర్ చేస్తున్నాం, ఫ్లూయిడ్స్ ఇస్తున్నాం. ఆ బేబీకి ఒక ఐవీ క్యానీలా దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఎనస్థీషియా టీమ్ క్రాష్డ్ ఇన్ అండ్ దే టుక్ ఓవర్. అప్పటి వరకు నేను క్యానీలాస్ అవి పెడుతూ ఉంటే నన్ను రీప్లేస్ చేసి ఎనస్థీషియా టీమ్ వచ్చి దే వర్ డూయింగ్ ద జాబ్. For a moment I felt helpless there. I'm not able to contribute to this baby and to this team ani. But I took 2 steps behind. I started looking at the whole thing. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే దిస్ బేబీ కుడ్ హ్యావ్ ఆస్పిరేటెడ్, పాలు తాగేప్పుడు ఏదో తాగేప్పుడు చోక్ అయిపోయి లంగ్స్లో వెళ్ళిపోయి బేబీ ఈజ్ నాట్ ఏబుల్ టు బ్రీత్ అన్న ఐడియాతో ట్రీట్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టెస్ట్ సో ఫార్ వర్ సపోర్టివ్. అలాగే ఉంది, ఆస్పిరేషన్ నిమోనియా కానీ ఏదన్నా మేజర్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఈ బేబీ చనిపోతుందేమో అన్నట్టుగా ఉంది. యూజువల్లీ హార్ట్ డిసీజ్ అట్ ద డే ఆఫ్ 6 ఈజ్ నాట్ థాట్ ఆఫ్. ఆ ఆలోచన ఎవరికి రాదు. సిన్స్ ఐ టుక్ దోస్ 2 steps బ్యాక్, నాకు ఎందుకో ఆలోచన వచ్చింది, ఇది హార్ట్ డిసీజ్ ఎందుకు అయి ఉండకూడదు. దెర్ ఈజ్ అ పర్టిక్యులర్ డక్టస్ ఆర్టీరియోసిస్ అని ఒక చిన్న వెజల్ ఉంటుంది. హెడ్ షేప్లో ఒక సైడ్ బ్లూ కలర్ అంటే వీన్స్, ఒక సైడ్ రెడ్ కలర్ అంటే ఆర్టరీస్ ఉన్నప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేస్తూ డక్టస్ ఆర్టీరియోసిస్ అని ఒక హెడ్ షేప్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. అది న్యూ బార్న్లో ఓపెన్గా ఉండడం ఇంపార్టెంట్, ఇన్ యూటిరో ఓపెన్గా ఉండడం ఇంపార్టెంట్. కానీ న్యూ బార్న్ బేబీస్లో వితిన్ 3 days యూజువల్లీ అది క్లోజ్ అయిపోతుంది. అది క్లోజ్ అయిపోయిన తర్వాత కొంతమంది బేబీస్లో హూ హ్యావ్ డక్ట్ డిపెండెంట్ లీజన్స్ దే టెన్ టు డై అనమాట. నాకు ఎందుకో స్ట్రాంగ్లీ ఐ ఫెల్ట్ వై కాంట్ దిస్ బీ ఏ డక్ట్ డిపెండెంట్ లీజన్ అని అనిపించింది. డక్ట్ని ఓపెన్ చేయడానికి కొన్ని స్పెషల్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి. సో ఇమీడియట్లీ ఐ క్రాష్డ్ కాల్ మై కన్సల్టెంట్ అండ్ హీ వాజ్ ఆన్ ద వే. ఇంకొక 5-10 minutesలో ఐ రీచ్ ద హాస్పిటల్ అమ్మా అని చెప్పారు. బ్రీఫ్ చేశాను, సార్ దిస్ ఇస్ ద బేబీస్ కండిషన్, దిస్ ఇస్ ఇట్ అని. గో అహెడ్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్, ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ అ డక్ డిపెండెంట్ లీజన్, స్టార్ట్ ద ఇన్ఫ్యూజన్ అని చెప్పారు. I started that infusion and you wouldn't believe within 1 hour the baby's pH was 7.3. Baby started crying. Excellent.
I was very happy. We aired this baby immediately to a cardiac tertiary center, and the baby was diagnosed with a duct-dependent lesion, interrupted aortic arch. అద్భుతం, దేవత. అందుకనే డాక్టర్స్ ఆర్ లైక్ ఈక్వల్ టు గాడ్స్ నా దృష్టిలో. ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ పర్సన్స్ జాబ్. నేను అలా చెప్పినప్పుడు నా డయాగ్నోసిస్ని ట్రస్ట్ చేసిన కన్సల్టెంట్ అండ్ నాకు వెంటనే నాకు నర్సింగ్ స్టాఫ్ చాలా హెల్ప్ చేశారు ఆ రోజు. నాట్ టు అండర్మైన్, ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్.